రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి అవలంబించిన కుట్రపూరిత రాజకీయాలకు ప్రజలు ధీటైన సమాధానం చెప్పారని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం సాయంత్రం గోదావరికల్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఈ ప్రాంత ప్రజలు గొప్ప జవాబు చెప్పారని అన్నారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీ విపరీతమైన డబ్బులు వెదజల్లిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కూడా డబ్బులు పంపిణీ చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయిన చోట పొరపాట్లను సరిదిద్దుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన ఈ ప్రాంత ప్రజలకు, సింగరేణి, ఎన్టీపీసీ, మున్సిపల్ కార్పొరేషన్, వివిధ రంగాల కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు నాయకత్వంలో అభివృద్ధి కోసం కృషి చేస్తూ రామగుండాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మా అంతర్గతంగా కూడా అనేక మంది పోటీ పెడితే కొన్ని జాలు మా వాళ్ళే గెలిచింది. మాకు ఒక 4-5 ప్రాంతాల్లో నష్టం జరిగింది. ఒక 10 ప్రాంతాల్లో నష్టం జరిగితే ముందే ఊహించింది. కానీ పార్టీ కొరకు కష్టపడ్డ వారికి, పేదవారికి, చదువుకున్న వారికి, యువకులకి, అన్ని విభాగాలతో పాటు ముఖ్యంగా దళిత వర్గంలో బీసీ వర్గాలతో పాటు మైనార్టీ వర్గాలు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదని కలిగిన ఈరోజు వీరి దగ్గర డబ్బు ఉందా, దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నారని చూసి కాదు, ప్రజాసేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారని, పార్టీ కొరకు అహర్నిశలు పనిచేసిన వారిని, నిజాయితీ ప్రభుత్వ సంక్షేమాలు ప్రజలకు అందించేవారిని చూసి, కానీ ఇతర పార్టీల వారు ఎవరిలో ఎంత బరువు ఉంది, ఆర్థికంగా ఎంత బలం ఉంది అని చూసి ఇచ్చిన వాళ్ళు ఇలా ప్రజలు జవాబు మా కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీలు మా దగ్గర కూడా వెనుకొని పోవడానికి ప్రయత్నం చేసింది. కానీ దానివల్ల కూడా కొంత నష్టపోయింది. దాన్ని ఏకీభవిస్తూ ఉంటాం. పొరపాటు కూడా ఉంటే కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారీ విజయానికి సహకరించినటువంటి గోదావరికని సింగరేణి కార్మిక బంధువులకు ప్రధానంగా నేను వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నిజంగా పాదాలు అన్నారు. ఎన్టీపీసీ కార్మిక బంధువులకు కూడా పాదాలు అన్నారు. కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా నా పట్ల నమ్మకాలు అనేక నిందలు వస్తున్న తరుణంలో ఈ నమ్మకానికి పూర్తి అటు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా చేయడంలో ముందుకు పోవడం భాగంలో మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఈ జిల్లాను నంబర్ 1 జిల్లాగా అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసే తరుణంలో మా యావత్ క్యాబినెట్ రామగుండంలో పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రీస్తో పాటు అద్భుతమైన డెవలప్మెంట్ చేసే తరుణంలో ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈరోజు నాకు మద్దతుగా నిలబడి మేమున్నాం, మీరు ముందుకు నడవండి, పరిపాలన కొనసాగించండి, అభివృద్ధి కొనసాగించండి, మీతో పాటు మేము ఉన్నాం అనే ధైర్యాన్ని ఇచ్చినందుకు అందరికీ చేతులు జోడించి మరొకసారి సౌమ్యంగా అందరికీ పేదవారికి దారి మైసమ్మలు కడతాం, ప్రతి జాగ మైసమ్మలు కట్టిస్తాం. రోడ్డు వెడల్పులో భాగంగా మీడియేటర్ బిల్లు చేసేటప్పుడు కొన్ని పోయిన సంఘటనల్లో చేసిన ఒక పొరపాటుని నూతనాల నుంచి రాజకీయంగా చూసుకోవాలనుకున్న వారికి ఇది ఒక చెప్పబెట్టని భావిస్తాం. ప్రజలు గమనించింది గుళ్ళకు బ్రహ్మరథం అంటే విధంగా గుళ్ళ రామగుండంలో, గుళ్ళ జనగామకు ఉన్నటువంటి రాముడు కళ్యాణ ప్రాంతంలో ఇలా ఒక దివ్యమైన ప్రాంతాన్ని చేయాలన్న సంకల్పం అద్భుతంగా చేసి ప్రయత్నం చేస్తాము. అక్కడ మేము బ్రహ్మోత్సవాలు కూడా చేస్తాము. మొన్న సమగ్ర సాధన చేస్తాం. ఇవన్నీ కూడా ఇవాళ
మాకున్నటువంటి భక్తి మా మీద నిందలు వేసిన వారికి జవాబు అదే అని చెప్తాను. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు చెప్తాం, అన్ని ఉచితంగా చేస్తామని అలా నిందలు వేసిన వారికి ఇది జవాబు